నిజం కోసం నిలిచిన ధైర్యం. హెడ్ కానిస్టేబుల్ రేవతి సాత్తాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడడానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటికి రావడానికి కారణం రేవతి అనే కానిస్టేబుల్. సంఘటన జరిగిన తరువాత స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉందంటే జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిపేయాలి, కథను మార్చేయాలి, ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్ గా ఉండటాన్ని సేఫ్ గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. ఆమెకు అది కేవలం డ్యూటీ విషయం కాదు, తన కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత తనదిగా భావించింది. తోటి సిబ్బంది ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడటం చాలా కష్టతరం. కానీ అలాంటివేవి తన దృష్టిలోనికి మనసులోనికి రానియకుండా చిన్న విషయం కాదు, ఇది పెద్దది అని భావించి ఆమె వెనక్కి తగ్గలేదు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశని మార్చేసింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం. పోలీసులు స్టేషన్ ను శుభ్రం చేసి సాక్ష్యాలను తారుమారు చేయాలని భావించిన వారందరికీ ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలాల్లో టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మెజిస్ట్రేట్ కు చూపించారు. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేసిన ఆమె తన జ్ఞాపక శక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిలా పనిచేశారు. ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమె భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు. రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్, జరిగిన దానిని దాచలేదు. కానీ అదే సమయంలో చాలా మంది చేయలేని పని ఆమె చేసింది. సాతాన్కులం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే, రేవతి అనే కానిస్టేబుల్.